హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన 101 షిఫ్ట్స్లో మనం లాస్ట్ టైము హ్యూమన్ అనాటమీలో పార్ట్ 1 మాట్లాడుకున్నాం కదా. లాస్ట్ టైం నేను 467 క్వశ్చన్ దగ్గర ఆపేశాను. ఈరోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ మరికొన్ని క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. చాలామంది పిల్లలు తెలుగులో చెప్పండి అంటున్నారు. నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వశ్చన్స్ తెలుగులో పెడతానికి టైం లేదు కాబట్టి నేను తెలుగులో పెట్టట్లేదు. నేను ప్రతి వీడియోలో ఆన్సర్ ఇస్తూనే వెళ్తున్నాను, కానీ చాలామంది పిల్లలు అడుగుతూనే ఉన్నారు. సో తెలుగులో పెడతానికి టైం లేదు, టైం చాలా తక్కువ ఉంది. సో కన్వర్షన్ చేసి మొత్తం పెట్టి వాడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే టైం సరిపోదు కాబట్టి నేను ఇంగ్లీష్లోనే క్వశ్చన్ చూపించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి పిల్లలు మీరు వింటూ ఉంటే చాలా జాగ్రత్తగా అర్థమైంది కాబట్టి కాస్త అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకొని నేర్చుకోండి, ఓకేనా. సో ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ని కూడా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం, ఓకేనా. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ ఫస్ట్ క్వశ్చన్. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైఫ్ ప్రాసెస్ లీడ్స్ టు ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు, ఓకేనా. గ్లూకోజ్ ఏమైంది? బ్రేక్ డౌన్ అయింది. దేని సమక్షంలో? ఆక్సిజన్ లేకుండా అన్నాడు. ఆక్సిజన్ లేకుండా గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ఫెర్మెంటేషన్ అంటాం. దానికి ఇంకో పేరే ఎనైరోబిక్ రెస్పిరేషన్. ఎనైరోబిక్ రెస్పిరేషన్, దీన్ని తెలుగులో అవాయు శ్వాసక్రియ అంటారు, ఓకేనా. అవాయు శ్వాసక్రియ అంటారు. ఇది మనకి ఈస్ట్లో జరిగిద్ది, మజిల్స్లో జరిగిద్ది అన్నమాట. మజిల్స్లో జరిగినప్పుడు అక్కడ మనకి ఏం ఫామ్ అయింది? లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఈస్ట్లో జరిగినప్పుడు మనకి ఇథనాల్ ఫామ్ అయింది అన్నమాట, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సో ఫెర్మెంటేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. స్త్రీ లైంగిక వ్యవస్థకి సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు? ద ఫాలోపియన్ ట్యూబ్స్ క్యారీ ద ఎగ్ ఫ్రమ్ ద ఓవరీ టు యూటెరస్ అన్నాడు. ఇదే కరెక్ట్ అన్నమాట, ఓకేనా. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. ఇక్కడ మనకి యూటెరస్ అంటే ఏంటి? గర్భాశయం. ఓవరీస్ అంటే అండాలు ఉండే ప్రాంతం అనమాట. అండాలు రిలీజ్ అయ్యి ఈ గర్భాశయంతో రియాక్ట్ అయ్యేది ఎక్కడ? కనెక్ట్ అయ్యేది ఎక్కడ అంటే ఫాలోపియన్ ట్యూబ్ అనమాట. ఫాలోపియన్ ట్యూబ్కి ఇంకో పేరేంటి? ఓవిడక్ట్. సో ఫాలోపియన్ ట్యూబ్ ఏం చేస్తుంది? ఓవరీస్ నుంచి రిలీజ్ అయ్యే ఎగ్ని యూటెరస్తో లింక్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యూటెరస్ ప్రొడ్యూసెస్ ఎగ్స్ అన్నాడు, తప్పు, ఓకేనా. మనకి ఎగ్స్ని ప్రొడ్యూస్ చేసేది ఎవరు? ఓవరీస్ అనమాట, స్త్రీ బీజకోశాలు అంటారు. నెక్స్ట్, ఏ గర్ల్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ ఎగ్స్ ఓన్లీ ఆఫ్టర్ షీ రీచెస్ పుబర్టీ అన్నాడు. ఇది తప్పు. సామాన్యంగా ఎప్పుడైతే ఆడపిల్ల పుట్టినప్పుడే ఇమ్మెచ్యూర్ ఎగ్స్తో ఆ బిడ్డ పుట్టిద్ది అనమాట. అంతేగాని పుబర్టీ అయిన తర్వాత ప్రొడ్యూస్ చేసిద్ది అనే పదం తప్పు. నెక్స్ట్, సర్విక్స్ కనెక్ట్స్ ఓవరీస్ అండ్ యూటెరస్ అన్నాడు. ఇది తప్పు అనమాట. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. తర్వాత, డాష్ ఈజ్ నాట్ సెలెక్టివ్లీ రీఅబ్జార్బ్డ్ ఫ్రమ్ ద ఫిల్ట్రేట్ ఇన్ ద నెఫ్రాన్ అన్నాడు. మనకి కిడ్నీ లోపల నెఫ్రాన్ ఉండిద్ది. ఈ నెఫ్రాన్ అనేది మనకి ఫిల్టరేషన్ చేస్తూ ఉండిద్ది. ఆల్రెడీ ఒకసారి ఫిల్టరేషన్ జరిగిన తర్వాత రీఅబ్జార్ప్షన్ చేసే సమయంలో మనకి గ్లూకోజు, సాల్ట్, ఎమినో యాసిడ్స్ అంటే వీటి నుంచే మనకు ప్రోటీన్స్ వస్తాయి అన్నమాట, ఓకేనా. ఈ మూడింటిని కూడా ఏం చేస్తుంది? రీఅబ్జార్బ్ చేస్తుంది. కానీ యూరియా మాత్రం రీఅబ్జార్బ్ అవ్వదన్నమాట. యూరియా ఇస్ ద వేస్ట్ మెటీరియల్, ఓకేనా. సో ఫిల్టరేషన్ చేసిన తర్వాత వేస్ట్గా మనకు ఉండేది ఏంటి? యూరియా ఫార్ములా ఏంటి? NH2CONH2, గుర్తుపెట్టుకోండి. ఇది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ద చెస్ట్ క్యావిటీ బికమ్స్ లార్జర్ ఎయిర్ ఈజ్ డాష్ ఇన్ టు ద లంగ్స్ అన్నాడు. చెస్ట్ క్యావిటీ, ఓకేనా. అంటే మన చెస్ట్ క్యావిటీ అనేది బాగా ఎక్స్పాండ్ అయింది అనుకోండి, దాని అర్థం ఏంటి?
ఎయిర్ అనేది మన బాడీలోకి వచ్చిందని అర్థం. సో పుల్డ్. ఓకేనా. నెక్స్ట్ ఫిల్స్ ద ఎక్స్పాండెడ్ ఆల్విలాయ్ అన్నాడు. సో ఆల్విలాయ్ మొత్తం ఏమైంది, గ్యాసెస్తో ఫిల్ అయింది అనమాట. ఆల్విలాయ్ ఎందుకు, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజెస్ కోసం లంగ్స్ లోపల ఉండే ఫండమెంటల్ యూనిట్ ఏంటి అంటే ఆల్విలాయ్. సో చెస్ట్ క్యావిటీ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిద్దో అప్పుడు పుల్డ్ అయిందని అర్థం. ఎప్పుడైతే అది రిలాక్స్ అయిద్దో, చెస్ట్ క్యావిటీ ఎప్పుడైతే రిలాక్స్ అయిద్దో అప్పుడు ఏమైనట్టు, ఎయిర్ ఈజ్ పుష్డ్. ఓకేనా, పుష్డ్ అన్నమాట. సో గాలి లోపలికి వస్తే పుల్లుడు, బయటకు వెళ్తే పుష్డ్. ఆ పదాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద సెన్సేషన్ ఆఫ్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్టర్ ఈటిన్ ఎనఫ్ ఈజ్ పర్సీవ్డ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది అవర్ బాడీ అన్నాడు. సామాన్యంగా మనం కడుపు నిండిన తర్వాత కడుపు నిండిన ఫీలింగ్ అనేది మనకి బ్రెయిన్లో ఎక్కడ స్టార్ట్ అయ్యింది అన్నాడు. హార్ట్ కాదు, బక్కల్ క్యావిటీ కాదు, మిడ్ బ్రెయిన్ కాదు, ఫోర్ బ్రెయిన్. ఓకేనా. ఫోర్ బ్రెయిన్లో కూడా ముఖ్యంగా, ఒక్క నిమిషం ఉండండి. ఫోర్ బ్రెయిన్లో కూడా ముఖ్యంగా మనకి హైపోథాలమస్ ఉండిద్ది అన్నమాట. హైపోథాలమస్ అనేది ముఖ్యమైన భాగం. ఇది మనకి థ్రస్ట్, ఓకేనా, అదేవిధంగా హంగర్, ఆకలి, దప్పిక, అదేవిధంగా కొన్ని హార్మోన్స్, ఎండోక్రైన్ సిస్టమ్ ఉంది కదా, ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తాన్ని కంట్రోలింగ్, ఈ మొత్తం కూడా ఎవరి చేతిలో ఉండిద్ది, హైపోథాలమస్ చేతిలో ఉండిద్ది. హైపోథాలమస్ ఎక్కడ ఉండిద్ది, ఫోర్ బ్రెయిన్లో ఉండిద్ది. ఫోర్ బ్రెయిన్లో ఉండే మూడు ముఖ్యమైన భాగాలు ఏంటి, ఒకటి సెరిబ్రమ్, ఇంకోటి హైపోథాలమస్, ఇంకోటి థలామస్. ఈ మూడు భాగాలు ఉంటాయి అన్నమాట. సో ఫోర్ బ్రెయిన్ అనేది మనకి కడుపు నిండిన ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్గాన్స్ ఇన్ హ్యూమన్ ఫీమేల్స్ కెన్ ప్రొడ్యూస్ హార్మోన్స్. హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసేది ఎవరు అన్నారు, ఓవరీస్ అన్నమాట. ఓవరీస్ ఏం చేస్తాయి ఆడవాళ్ళలో, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ఈ రెండు హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. అదే మగవాళ్ళు అయితే టెస్టీస్ అనమాట. ఆ టెస్టీస్ అనేవి మనకి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఓకేనా. టెస్టోస్టిరాన్ ఏమో మేల్లో, ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ఏమో ఫీమేల్స్లో అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సామాన్యంగా ఈస్ట్రోజన్ ఎందుకు, మెన్స్ట్రువల్ సైకిల్ ఇవన్నీ స్టార్ట్ అవ్వాలంటే ఇది అనమాట. తర్వాత ప్రొజెస్టిరాన్, ఇది ప్రెగ్నెన్సీకి యూటరస్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది, రెడీ చేసేది ఎవరు అంటే ప్రొజెస్టిరాన్ అనమాట. ఈ రెండు ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి. తర్వాత వేస్ట్ జనరేటెడ్ బై డెవలపింగ్ హ్యూమన్ ఎంబ్రియో ఈజ్ రిమూవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గాన్స్ అన్నాడు. ఏ ఆర్గాన్స్ ద్వారా ఎంబ్రియోలో ప్రొడ్యూస్ అయిన వేస్ట్ బయటికి వెళ్ళిపోయింది అన్నాడు. నిన్నే మాట్లాడుకున్నాగా ప్లేసెంటా ద్వారా మనకి వేస్ట్ బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా న్యూట్రిషన్, మదర్ నుంచి న్యూట్రిషన్ కూడా ఫీటస్కి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ప్లేసెంటా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు విచ్ కనెక్టివ్ టిష్యూ స్మూతన్స్ బోన్ సర్ఫేసెస్ అట్ జాయింట్స్ ఇన్ ద అండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ అండ్ ట్రాకియా అన్నాడు. ఎయిర్లో ఉండే టిష్యూ ఏంటి అన్నాడు, అది కనెక్టివ్ టిష్యూ. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కార్టిలేజ్ అనమాట. ఓకేనా. కార్టిలేజ్ అంటే అర్థం ఏంటి, మెత్తటి ఎముక, స్మూత్ బోన్గా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది నేను ఎక్కడ ఉండిందని అడిగాం, చాలామంది ఇయర్ నోస్ అని చెప్పారు, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మనకి ఇయర్ లోపల, ట్రాకియా లోపల ఉండే కనెక్టివ్ టిష్యూస్లో స్మూత్గా ఉండే బోన్ ఏంటి అంటే అది కార్టిలేజ్. ఓకేనా. కార్టిలేజ్ ఎందుకు మెత్తగా ఉండిద్ది అనే క్వశ్చన్ కూడా అడిగింది, ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ ఉండటం వల్ల. ఈ క్వశ్చన్ కూడా మనకు వచ్చింది, గుర్తుపెట్టుకోండి, ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్. ఇది కూడా నిన్న క్వశ్చన్ వచ్చింది, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ టు విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎపిథీలియల్ టిష్యూ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఎపిథీలియల్ టిష్యూ దానికి సంబంధించి కరెక్ట్ ఏంటి అన్నాడు. ఎపిథీలియల్ టిష్యూ అనేది ఏంటి, ఒక ప్రొటెక్టివ్ టిష్యూ అనమాట. ఇది మనకి ఎక్కడ ఉండిద్ది, స్కిన్లో ఉండిద్ది. స్కిన్ ఎందుకు,
బయట నుంచి ఏది కూడా మన బాడీ లోపలికి వెళ్లకుండా కాపాడుతూ ఉండిద్ది అనమాట. దీని కవరింగ్ ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సెల్స్ అన్ని ఎలా ఉంటాయి? చాలా దగ్గరగా ఉంటాయి. సో ఎక్కడుంది ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఎపిథెలియల్ టిష్యూ ఫార్మ్స్ ఏ ప్రొటెక్టివ్ కవరింగ్ అండ్ రెగ్యులేట్స్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. లార్జ్ ఇంటర్ సెల్యులర్ స్పేస్ ఉండిద్ది అన్నాడు, తప్పు. స్పేస్ చాలా తక్కువ ఉండిద్ది. ఓకేనా. డస్ నాట్ ప్లే ఎనీ రోల్ మెటీరియల్ ఎక్స్చేంజ్ అన్నాడు, తప్పు. మెటీరియల్ ఎక్స్చేంజ్ జరిగిద్ది అనమాట. ఓకేనా. బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి మెటీరియల్ ఎక్స్చేంజ్ అనేది జరిగిద్ది. కనెక్ట్స్ బోన్స్ అండ్ మజిల్స్ అన్నాడు, తప్పు. బోన్స్ని మజిల్స్ని కనెక్ట్ చేసే టిష్యూ ఏంటి? మజిల్ టిష్యూ, నాట్ ఎపిథెలియల్ టిష్యూ. సో బీసీడీ తప్పు, ఏ మాత్రమే కరెక్ట్ అనమాట. ఓకేనా. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్ఫార్మ్స్ ద ఫంక్షన్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ అన్నాడు. ఇందాకే చెప్పాను నేను, నిన్న కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ఏంటి? అసంకల్పిత ప్రతీకార చర్యలు. ఆటోమేటిక్గా జరిగే చర్యలను ఎవరు కంట్రోల్ చేస్తారు? స్పైనల్ కార్డ్. హైపోథలామస్ కాదు, పిట్యూటరీ గ్లాండ్ కాదు, క్రానియం కాదు, స్పైనల్ కార్డ్, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మెయిన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ యానిమల్స్? యానిమల్స్లో మెయిన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటి? సర్క్యులేటరీ సిస్టమ్. ఓకేనా. రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్? కామెంట్ సెక్షన్లో రాయండి చూద్దాం. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనమాట. ఇక్కడ మనకు బాగా బ్లడ్లో ఉండే ప్లాస్మా గురించి, అదేవిధంగా ఆర్బీసీ గురించి బాగా అడుగుతూ ఉంటాడు. ఆర్బీసీ లోపల ఉండే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని, ప్లాస్మా అయితే ఫుడ్, CO2 వేస్ట్ మెటీరియల్స్ని బాగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండిద్ది. ఎక్కువగా వీటినే బాగా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే సర్క్యులేటరీ సిస్టమ్. తర్వాత కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇన్ హ్యూమన్స్ అన్నాడు. సామాన్యంగా స్పెర్మ్ వెళ్ళిపోయి ఎక్సెల్తో కలిసినప్పుడు మనకి ఫామ్ అయ్యేదాన్ని ఏమంటాం? జైగోట్ అంటాం. జైగోట్ని తర్వాత ఏమనాలి? ఎంబ్రియో అనాలి. ఎంబ్రియోని తర్వాత ఏమనాలి? ఫీటస్ అనాలి. ఓకేనా. జైగోటు, ఎంబ్రియో, ఫీటస్. ZEF ఎక్కడుంది? ఇది కాదు, ఇది కాదు, ఇదిగోండి. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. తేడా ఏంటి? జైగోట్ అంటే ఫస్ట్ వీక్ అనమాట. ఓకేనా. స్పెర్మిల్ ఎక్సెల్తో కలిసిన ఫస్ట్ వీక్. ఎంబ్రియో అంటే సెకండ్ వీక్ నుంచి 8th వీక్ వరకు దాన్ని ఎంబ్రియో అనాలి, అంటే పిండం అనాలి. దీన్ని సంయుక్త బీజం అనాలి. ఎంబ్రియోని పిండం అనాలి. నెక్స్ట్ ఫీటస్. ఫీటస్ అంటే గర్భస్థ శిశువు. సో 9th మంత్ తర్వాత నుంచి దీన్ని ఫీటస్ అని పిలవాలి. రెండో మంత్ నుంచి, సెకండ్ వీక్ నుంచి 8th వీక్, మంత్ కాదు వీక్ అనమాట. సెకండ్ వీక్ నుంచి 8th వీక్ మధ్య ఎంబ్రియో అనాలి. ఫస్ట్ వీక్లో జైగోట్ అనాలి. 9th వీక్ తర్వాత ఫీటస్ అనాలి. పుట్టిన తర్వాత ఇన్ఫాంట్ అనాలి. ఓకేనా. పుట్టిన కొన్ని రోజులకి బేబీ అనాలి, అదనమాట. అప్పుడు బేబీ బాయా, బేబీ గర్లా అని మనం మాట్లాడతాం. పుట్టిన వెంటనే ఇన్ఫాంట్ అనాలి. ఓకేనా. ఎంత విషయం ఉంది ఆ పదాల్లో. ఇది మీకు తెలుగులో ఉండదు, ఇంగ్లీష్లోనే ఈ పదాలు బాగా మీకు అర్థమవుతాయి అన్నమాట. ఓకేనమ్మా. తర్వాత స్టేట్మెంట్ అబౌట్ రెస్పిరేషన్ గురించి అడిగాడు. ఓకే. ఏరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ అంటే ఆక్సిజన్ కావాలి. సో ఏ దానికి 4, ఏ దానికి 4? ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇది లేదు, ఇక్కడ ఉంది. నెక్స్ట్ అనరోబిక్ రెస్పిరేషన్ డస్ నాట్ రిక్వైర్ ఆక్సిజన్. ఆక్సిజన్ అక్కర్లేదు. బి దానికి 1, ఇది రాంగు, ఇక్కడ ఉంది. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? సింపుల్గా చెప్పేయచ్చు, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 2 తెలిస్తే పెట్టేసాం. నెక్స్ట్ పైరువేట్. పైరువేట్ బ్రేక్ డౌన్ అయిపోయి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టేక్స్ ప్లేస్ అన్నాడు. పైరువేట్ అనేది ఎక్కడ బ్రేక్ డౌన్ జరిగిద్ది అన్నాడు. ఎక్కడ జరిగిద్ది? మైటోకాండ్రియాలో జరిగిద్ది. ఓకేనా. తర్వాత గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఇన్ ద యాక్సిజన్. గ్లూకోజ్ బ్రేక్ డౌన్ ఎక్కడ జరిగిద్ది? సైటోప్లాజంలో జరిగిద్ది. కాబట్టి సైటోప్లాజంలో జరిగేది గ్లూకోజు, మైటోకాండ్రియాలో జరిగేది పైరువేట్ అన్నమాట. ఈ గ్లూకోజ్ పైరువేట్గా మారుతాన్ని గ్లైకోలైసిస్ అంటారు. ఓకే, నేను చెప్పాను కదా, గ్లైకోలైసిస్, కర్బ్ సైకిల్, ఈటీసీ.
ఏరోబిక్ రెస్పిరేషన్లో ఈ 3 ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఆక్సిజన్ అవసరం చాలా ఉంది. సో ఆన్సర్ ఏంటి? డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 తెలిస్తే పెట్టేసాం మనం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నాడు. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ ప్లస్ స్పైనల్ కార్డ్. ఓకేనా, ఇప్పుడు ఏడుందో చూద్దాం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, స్పైనల్ కార్డ్ ఉందిగా. సో స్పైనల్ కార్డ్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ రిఫ్లెక్స్ ఆర్క్. రిఫ్లెక్స్ ఆర్క్ ఫార్మ్డ్ ఇన్ ద. రిఫ్లెక్స్ ఆర్క్ అనగానే మన ఆన్సర్ ఏమవ్వాలి? స్పైనల్ కార్డ్. ఆటోమేటిక్ యాక్షన్స్ కంట్రోల్డ్ బై రిఫ్లెక్స్ ఆర్క్. సో స్పైనల్ కార్డ్ ఆధీనంలో అవన్నీ జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ విచ్ ఫాలోయింగ్ మస్కులర్ స్ట్రక్చర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మాడిఫైయింగ్ కర్వేచర్ అండ్ దస్ చేంజింగ్ ద ఫోకల్ లెంత్ అన్నాడు. ఫోకల్ లెంత్ అంటే అర్థం ఏంటి? లెన్స్ అనమాట. లెన్స్ ఏం కంట్రోల్ చేస్తుంది? ఫోకల్ లెంత్ని కంట్రోల్ చేస్తుంది. కంటిలో ఐ లోపల లెన్స్ ఉంది. లెన్స్ ఫోకల్ లెంత్ని కంట్రోల్ చేస్తుంది. లెన్స్ పైన మనకి ఏముంటాయి? సిలరీ మజిల్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ మజిల్ అన్నాడు, ఇది కూడా మజిల్ అవ్వాలి. ఈ సిలరీ మజిల్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, నేను చెప్పాను కదా, ఇవి కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి, ఇవి రిలాక్స్ అవుతూ ఉంటాయి. కాంట్రాక్ట్ ఎప్పుడు అవుతాయి, రిలాక్స్ ఎప్పుడు అవుతాయి, నేను వివరంగా చెప్పుకుంటూ వచ్చాను. ఓకేనా, వాటిని గుర్తుపెట్టుకోండి. తర్వాత విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ హై లెవెల్ థాట్ ప్రాసెస్. థాట్ అంటే థింకింగ్. యువర్ థింకింగ్ అనమాట. ఆ థింకింగ్ మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఏది కంట్రోల్ చేసేది అని అడిగాడు. ఓకేగా, థింకింగ్ అనగానే మనకు ఫస్ట్ 4 బ్రెయిన్ రావాలి. 4 బ్రెయిన్లో ఎవరున్నారు? సెరిబ్రమ్. ఓకేనా, మొత్తం కంట్రోలింగ్ ఇక్కడే ఉండిద్ది అనమాట. కాబట్టి 4 బ్రెయిన్ ఆన్సర్ అవ్వాలి. 4 బ్రెయిన్ లేకపోతే సెరిబ్రమ్ అవ్వాలి. ఓకేనా, తర్వాత ఎసర్షన్ రీజన్ ఇచ్చాడు. ట్రూ ఏంటి అన్నాడు. వాసెక్టమీ లీడ్స్ టు లాస్ ఆఫ్ సెక్షువల్ డ్రైవ్ ఇన్ మేల్స్ అన్నాడు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. వాసెక్టమీ లీడ్స్ టు లాస్ ఆఫ్ సెక్షువల్ డ్రైవ్ ఇన్ మేల్స్ అన్నాడు. ఇది రాంగ్. ఓకేనా, వాసెక్టమీ లీడ్స్ టు లాస్ ఆఫ్ సెక్షువల్ డ్రైవ్ అన్నాడు. ఆడవాళ్ళలో మగవాళ్ళలో వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే సెక్షువల్ డ్రైవ్ అనేది జరగదు అన్నాడు. తప్పు. ఇట్ ఇన్వాల్వ్స్ రిమూవల్ ఆఫ్ ది టెస్టీస్ అన్నాడు. కాదు, మనకి వ్యాస్ డిఫరెన్స్ అనే పైప్ ఉండిద్ది. మేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో, పురుష లైంగిక భాగంలో వ్యాస్ డిఫరెన్స్ అనే పార్ట్ ఉండిద్ది అనమాట, పైప్ అనేది. ఇది మనకి ఏం చేస్తుంది? స్పెర్మ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ పైపుకి ఆపరేషన్ చేస్తారో అప్పుడు మనకి ఏమైద్ది? పిల్లలు పుట్టే అవకాశం మగవాళ్ళలో ఉండదు. అంతేగాని సెక్షువల్ డ్రైవ్ జరగదు అన్నాడు. తప్పు. పిల్లలు పుట్టే అవకాశం ఉండదు, అంతేగాని సెక్స్ చేయలేము అని కాదనమాట. కాబట్టి ఇది రాంగే. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ టెస్టీస్ అన్నాడు. అర్థమైందా? పురుష బీజకోశాలు తీసేయడమే ఆపరేషన్ అన్నాడు. అలా తీసేస్తే అట్ట అది కాదనమాట. ఈ వ్యాస్ డిఫరెన్స్ అనే పైపుని ముడేస్తారు లేదా ఆపరేషన్ చేసి క్లోజ్ చేస్తారనమాట. అప్పుడు ఏమవుద్ది? స్పెర్మ్ ట్రాన్స్మిట్ అవ్వకుండా పిల్లలు పుట్టకుండా ఉండిద్ది. ఆడవాళ్ళలో చేస్తే ట్యూబెక్టమీ, మగవాళ్ళలో చేస్తే వ్యాసెక్టమీ. ఎక్కువ ఆడవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చిన్న ఆపరేషన్లు పెద్ద ఆపరేషన్లు అంటారు కదా, అదనమాట. కాబట్టి బోత్ ఆర్ అండ్ ఏ అండ్ ఆర్ ఫాల్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ కరెక్ట్లీ మ్యాచెస్ ద డివైస్ విత్ మెయిన్ యూజ్ అన్నాడు. మనకి డివైస్ ఇచ్చాడు, దాని యూజ్ని మనం కనుక్కోవాలి. చూద్దాం. హార్న్ మెజరింగ్ బ్లడ్ ప్రెషరా? కాదు. స్టెథోస్కోపు డైరెక్షన్ ఆఫ్ సౌండ్ లార్జ్ ఆడియన్సా? కాదు. మెగాఫోన్ లిజనింగ్ టు హార్ట్ బీటా? కాదు. హార్న్ యాంప్లిఫైయింగ్ మ్యూజికల్ సౌండ్. ఇదనమాట. సౌండ్ని యాంప్లిఫై చేయడానికి మనం ఏం వాడతాం? హార్న్ని వాడతాం. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. లిజనింగ్ హార్ట్ బీట్ మనం స్టెథోస్కోప్ వాడదాం. ఓకేనా, తర్వాత వాట్ హ్యాపెన్స్ టు మెటబాలిక్ యాక్టివిటీస్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ థైరాక్సిన్ అన్నాడు. ఓకేనా, థైరాక్సిన్ అనేది ఏంటి? మనకి థైరాయిడ్ గ్రంథి విడుదల చేస్తుంది అనమాట. ఇది మనకి ఏం చేస్తుంది? T3 హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. T3, T4 హార్మోన్స్. ఈ హార్మోన్స్ మనకి ఏం చేస్తాయి? మెటబాలిజంని కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ థైరాక్సిన్ తక్కువగా రిలీజ్ అయింది అనుకోండి, దే స్లో డౌన్ ఆర్ బికమ్ ఇంబ్యాలెన్స్డ్ అనమాట.
ఓకేనా. మెటబాలిక్ యాక్టివిటీ ఏమైపోయింది, దెబ్బతినిద్ది, స్లో డౌన్ అయిపోయింది, బికమ్ ఇన్బ్యాలెన్స్ అనమాట. ఓకేనా. ఈ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అయిపోతే థైరాయిడ్ గ్రంథి దెబ్బతినిద్ది. అప్పుడు ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి మెడ దగ్గర ఉండిద్ది, వాస్తు ఉండిద్ది అనమాట. ఆడవాళ్ళలో ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లం వస్తూ ఉండిద్ది, మగవాళ్ళలో చాలా రేర్గా వస్తూ ఉండిద్ది అనమాట. ఓకేనా. థైరాక్సిన్ హార్మోన్ బాగా కంట్రోల్ చేసే మూలకం ఏంటి, అయోడిన్. అయోడిన్ బాగా తీసుకోవాలి. నెక్స్ట్, సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ లెగమెంట్స్ అన్నాడు. ఓకేనా. లెగమెంట్స్ గురించి అడిగాడు. సో ఏంటి, లెగమెంట్స్ ఏం చేస్తాయి, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్, లెగమెంట్స్ కనెక్ట్ బోన్స్ టు బోన్స్ అనమాట, అండ్ ఆర్ వెరీ ఎలాస్టిక్ విత్ లిటిల్ మ్యాట్రిక్స్ అనమాట. సో బోన్స్ టు బోన్ కనెక్షన్, బీబీఎల్ దీన్ని మనం ఏమంటాం, లెగమెంట్ అంటాం. ఓకేనా. అదే బోన్ టు మజిల్ అనుకోండి, మనం దాన్ని ఏమనాలి, టెండాన్ అనాలి. ఏమనాలి, టెండాన్. సామాన్యంగా లెగమెంట్స్ అనేవి ఏంటి, లెగమెంట్స్ అనేవి అవి ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూస్ అనమాట. ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ, ఒక రకమైన కనెక్టివ్ టిష్యూ, దాన్ని ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అంటారు. ఓకేనా. అవి ఏం చేస్తాయి, బోన్స్ని టుగెదర్, జాయింట్స్ దగ్గర బోన్స్ని కలిపి ఉంచుతాయి అనమాట. దే మేక్ బోన్స్ టుగెదర్ అట్ జాయింట్స్ అనమాట. జాయింట్స్ దగ్గర బోన్స్ని కలిపి ఉంచడానికి మనకి లెగమెంట్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. అవి దేంతో తయారవుతాయి అంటే కొలాజన్ ఫైబర్స్తో తయారవుతాయి. అందుకే వాటిని ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అంటారు. ఓకేనా. దే ఆర్ నాట్ హైలీ ఫ్లెక్సిబుల్ అన్నాడు, తప్పు. కనెక్ట్ టు మజిల్ టు బోన్స్ అన్నాడు, తప్పు. డూ నాట్ కనెక్ట్ టు బోన్స్ టు బోన్స్ అన్నాడు, తప్పు. సో ఈ మూడు తప్పు అనమాట, ఏ మాత్రమే కరెక్ట్. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ బోన్స్ దట్ హెల్ప్ ఇన్ బాడీ మూమెంట్స్. బోన్ కలిగి ఉండి బాడీ మూమెంట్కి బాగా ఉపయోగపడేది ఏంటి అన్నాడు. ఇంకేముంది, స్నేక్ అనమాట. స్నేక్ అనేది ఏంటి, ఇట్స్ ఎ వర్టిబ్రేట్, వెన్నుముక్క కలిగిన జీవి. దాంట్లో ఏముండిద్ది, బోన్ ఉండిద్ది అనమాట. ఓకేనా. కాక్రోచ్ ఏంటి, కాక్రోచ్లో ఏమీ ఉండదు. సో దట్ ఎక్సోస్కెలిటన్, నాన్ వర్టిబ్రేట్ అనమాట. సో ఎర్త్ స్నైల్ అనేది ఏంటి, ఇది కూడా నాన్ వర్టిబ్రేట్సే. వీటి మధ్య ఏముండవు, అసలు బోన్సే ఉండవు అనమాట. ఓకేనా. సో కాక్రోచ్లో ఉండేది ఎక్సోస్కెలిటన్ అనమాట. నోరు తిరగట్లా, ఎక్సోస్కెలిటన్. సో స్నేక్ అనేది వర్టిబ్రేట్, వెన్నుముక్క కలిగిన జీవి కాబట్టి దాని లోపల ఏముండిద్ది, బోన్ ఉండిద్ది. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్ ఈ సెక్రెటెడ్ ఇన్ ద స్టమక్ డ్యూరింగ్ అ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. డైజెషన్ జరిగే సమయంలో స్టమక్లో రిలీజ్ అయ్యేది ఏంటి అన్నాడు, పెప్సిన్. ఇది దేని డైజెషన్ కోసం బాగా ఉపయోగపడుద్ది, ప్రోటీన్స్ అనమాట. ప్రోటీన్స్ డైజెషన్ కోసం బాగా ఉపయోగపడుద్ది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎమైలేజ్ అనేది షుగర్స్ అనమాట. షుగర్స్ ఒక డైజెషన్ కోసం బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రోటీన్స్ని ఏం చేస్తుంది, ఇది పెప్టైడ్స్గా మారిచ్చింది. ప్రోటీన్స్ని పెప్టైడ్స్గా మార్చేది ఎవరు, పెప్సిన్. ఇది హెచ్సిఎల్లో రిలీజ్ అయ్యింది అనమాట. నెక్స్ట్, ట్రిప్సిన్ ఎక్కడ రిలీజ్ అయ్యింది, ప్యాంక్రియాస్ అనమాట. ఇది కూడా ప్రోటీన్స్ మీద పనిచేసింది కానీ ప్యాంక్రియాస్లో రిలీజ్ అయ్యింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ప్రివెంటెడ్ వెన్ ఫాలోపియన్ ట్యూబ్ ఇన్ ఫీమేల్స్ బ్లాక్డ్. ఫీమేల్స్లో ఫాలోపియన్ ట్యూబ్ని బ్లాక్ చేస్తే ఏమైపోయింది అన్నాడు. ఏమైపోయింది, ఫెర్టిలైజేషన్ ఆగిపోయింది. ఎందుకు, ఫాలోపియన్ ట్యూబ్లోనే మనకి ఏం జరగాలి, ఫెర్టిలైజేషన్ జరగాలి. ఓకేనా. సో ఒక ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయింది అనుకోండి, స్పెర్మ్ అనేది ఎగ్ని ఏమవుదు, కాంటాక్ట్ అవ్వదు, కలవడం వల్ల ప్రెగ్నెన్సీ ఏమైంది, ప్రివెంట్ అయింది. ఈ ప్రిన్సిపల్ని మనం ఏమంటాం, ట్యూబెక్టమీ అంటాం. ఆడవాళ్ళు చేసే ఆపరేషన్ ట్యూబెక్టమీ అన్నమాట. బ్లాక్ చేయడం అంటే ట్యూబెక్టమీ చేయడం. ఓకేనా. నెక్స్ట్, ద స్కిన్ ఆఫ్ ది ఫేస్ ఈజ్ ప్రైమరీలీ మేడప్ ఆఫ్ విచ్ ఎపిథీలియల్ టిష్యూ అన్నాడు. సో స్కిన్ అనేది ఏ టిష్యూ అన్నాడు, ఇదిగోండి స్క్వామస్. ఓకేనా. స్కిన్ అనగానే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. స్కిన్, మౌత్, వజైనా, ఈసోఫాగస్ ఇవన్నీ కూడా స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ అనమాట.
ఇక్కడ సెల్స్ ఎలా ఉంటాయి, చాలా ఫ్లాట్గా ఉంటాయి. అరేంజ్డ్ ఇన్ మల్టిపుల్ లేయర్స్. స్ట్రాటిఫైడ్ అంటే లేయర్స్. ఓకేనా. సో ఫ్రిక్షన్ని, బయట నుంచి వచ్చే ప్యాథోజెన్స్ని కాపాడుతూ ఈ స్కిన్ మనకు ఉపయోగపడుతూ ఉండిద్ది అనమాట. ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. తర్వాత విచ్ టైప్ ఆఫ్ మస్కులర్ టిష్యూ ప్రజెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ స్టమక్. స్టమక్లో ఉండేది ఏంటి అన్నాడు. జాగ్రత్తగా చూడండి. మస్కులర్ టిష్యూ అన్నాడు. సో స్కెలిటల్ కాదు, ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ కాదు, కార్డియాక్ కాదు. ఆన్సర్ ఏమవ్వాలి, స్మూత్ మజిల్ టిష్యూ అనమాట. ఓకేనా. మజిల్ టిష్యూ అంటే మనకు ఉన్నది ఏంటి, స్మూత్ మజిల్ టిష్యూ. ఓకేనా. ఎందుకంటే ఇవి ఇన్వాలంటరీ. మజిల్ టిష్యూ ఏంటి, ఇన్వాలంటరీ అనమాట. అక్కడ ఇన్వాలంటరీ మజిల్స్ ఉంటాయి, అవి కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఫుడ్ని, కొన్ని పెరిస్టాల్టిక్ మూమెంట్స్ని క్రియేట్ చేసి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో చూడండి, ఇవి ఏ న్యూక్లియస్ కలిగి ఉంటాయి. ఎప్పుడైనా మజిల్ టిష్యూస్ ఎలా ఉంటాయి, స్పిండిల్ షేప్లో ఉంటాయి. ఓకేనా. వాటిలో యూని న్యూక్లియస్ ఉండిద్ది, యూని న్యూక్లియేట్ అంటారు. అవి ఇన్వాలంటరీ అనమాట. ఓకేనా. ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఎక్కువ రిపీట్ చేయట్లేదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద కవరింగ్ ఆర్ ప్రొటెక్టివ్ టిష్యూస్ ఇన్ యానిమల్ బాడీ. ప్రొటెక్టివ్ అంటే ఇందాకే మాట్లాడుకున్నాం, ఏమవ్వాలి, నర్వస్ కాదు, ప్యారెంకైమా కాదు, స్క్లెరెంకైమా కాదు, ఎపిథీలియల్ టిష్యూ అనమాట. ఎపిథీలియల్ టిష్యూ అవేంటి, ప్రొటెక్టివ్ అనమాట. ఈ ప్యారెంకైమా, ఈ స్క్లెరెంకైమా ఏంటి, ప్లాంట్స్కి రిలేటెడ్ అనమాట, ప్లాంట్ టిష్యూస్. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, ఎపిథీలియల్ టిష్యూ అవ్వాలి. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ ఇన్ ద యానిమల్స్. ఇదిగోండి ప్రొడక్ట్స్. ఎక్కడైతే ప్రొడక్ట్స్ కనపడుతుందో మనకు అదే పాయింట్ కరెక్ట్ అవ్వాలి. ఓకేనా. ఇట్ కవర్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్గాన్స్ అండ్ క్యావిటీస్ అన్నాడు. ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్ కాదు, ట్రాన్స్పోర్ట్ గ్యాసెస్ కాదు, మజిల్స్ బోన్స్ని కనెక్ట్ చేసేది కాదు. ఫస్ట్ ఆప్షన్ అనమాట. అదొక బ్యారియర్ లాగా పనిచేసి అబ్జార్ప్షను, సెక్రేషను ఇలాంటివన్నీ కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. ఎక్స్క్రీషను, ఈ మూడు కంట్రోల్ అవుతాయి అనమాట. ఎపిథీలియం అంటే గుర్తుపెట్టుకోండి, ఏఎస్సి, అబ్జార్ప్షను, సెక్రేషను, ఎక్స్క్రీషను. ఏఎస్ఈ అనమాట. అబ్జార్ప్షను, సెక్రేషను, ఎక్స్క్రీషను ఈ మూడు జరుగుతాయి. సో ముఖ్యంగా కవరింగ్ కోసం, ప్రొటెక్టింగ్ కోసం. ఓకేనా. తర్వాత 495 ఎసర్షన్ రీజన్ ఇచ్చాడు, చూద్దాం. ఇన్సులిన్ హెల్ప్స్ లోయర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్నాడు. ఇన్సులిన్ ఏం చేసిద్ది అన్నాడు, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని తగ్గించిద్ది అన్నాడు. కరెక్టే. ఇన్సులిన్ ఎవరు రిలీజ్ చేస్తారు, ప్యాంక్రియాస్. నెక్స్ట్, ఇన్సులిన్ కన్వర్ట్స్ గ్లూకోజ్ ఇంటూ గ్లైకోజన్ ఫర్ స్టోరేజ్ ఇన్ ద లివర్ అనమాట. రక్తంలో ఎక్కువగా పెరిగిపోయిన గ్లూకోజ్ని ఎలా మార్చిద్ది, గ్లైకోజన్గా మార్చిద్ది. ఆ మార్చిన గ్లైకోజన్ ఎక్కడ స్టోర్ అయ్యిద్ది, లివర్లో స్టోర్ అయ్యిద్ది. ఇది కరెక్టే. ఓకేనా. సో ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. ఇన్సులిన్ బ్లడ్ షుగర్ లెవెల్ని తగ్గించిద్ది అనమాట. గ్లూకోజ్ కాస్త ఏమైద్ది, గ్లైకోజన్ అయింది. అవసరమైనప్పుడు గ్లైకోజన్ కాస్త ఏమైద్ది, గ్లూకోజ్గా మారిద్ది. ఎలాగా, గ్లూకగాన్. గ్లూకగాన్ అనే హార్మోన్ అనమాట. ఇన్సులిన్కి ఆపోజిట్గా పనిచేసే హార్మోనే గ్లూకగాన్ హార్మోన్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ తో ఓవ్యులేషన్ అక్కర్స్ రెగ్యులర్లీ ఇన్ ఫీమేల్, ద యూటరస్ లైనింగ్ ఈజ్ షెడ్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ ఈచ్ మంత్. వాట్ డస్ దిస్ సజెస్ట్ అబౌట్ ఫెర్టిలైజేషన్ అన్నాడు. ఓకేనా. ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయింది అంటే ఫెర్టిలైజేషన్ జరగలేదు అని నిన్నే చెప్పే కదా. సో ఫెర్టిలైజేషన్ ఈజ్ నాట్ అక్కరింగ్ అని అర్థం అనమాట. ఆడవాళ్ళలో ప్రతి నెల ఓవ్యులేషన్ జరిగి ఎక్సెల్ రిలీజ్ అయిన తర్వాత ఫెర్టిలైజేషన్ జరగకపోతే మెన్స్ట్రువల్ జరిగి ఎగ్ డీజనరేట్ అయిపోయింది. యూటరస్ లైనింగ్ ఏమైంది, షెడ్ పగిలిపోయి బయటికి బ్లడ్ రూపంలో వచ్చేసింది అనమాట. ఓకేనా. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాంట్రసెప్టివ్ మెథడ్. గర్భాన్ని కంట్రోల్ చేసే పద్ధతి ఏది కాదు అన్నాడు. అబార్టింగ్ ఫీటస్ అన్నాడు. ఓకేనా. అంటే పిండం ఏర్పడిన తర్వాత పిండాన్ని చంపేయడం అన్నాడు. తప్పు. ఓకేనా. పిండం ఏర్పడిన తర్వాత అది ఒక ప్రాణం అన్నమాట. ఆ ప్రాణం కడుపులో ఉన్నప్పుడు చంపకూడదు.
సో కడుపులో అబార్షన్ లాంటివి చేపించకూడదు, అది ఇల్లీగల్ అన్నమాట. అది మంచి పద్ధతి కాదు. అబార్షన్ టెర్మినేట్స్ అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రెగ్నెన్సీ అనమాట. అవి మంచిది కాదు. మరి ఏం వాడాలి? కాపర్ టీ వాడుకో, కాండమ్స్ వాడుకో, హార్మోనల్ పిల్స్ వాడు. ఇలాంటివి మంచి కాంట్రసెప్టివ్ పద్ధతి కానీ ఆపరేషన్స్ లాంటివి మంచివి, కానీ ఇది తప్పు అనమాట. అబార్టింగ్ ద ఫీటస్ తప్పు. పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకో, కాపర్ టీ అనే ఇన్స్ట్రుమెంట్ వాడుకోండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కోసం పిల్స్ వాడండి, కాండమ్స్ వాడండి. ఇలాంటివి వాడచ్చు తప్ప ఇది వాడకూడదు. సో ఏ ఇస్ ద రాంగ్ అనమాట. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నాడు. ఇన్వాలంటరీ అంటే ఏంటి అర్థం? మిడిల్ ఆబ్లాంగేటా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హార్ట్ రేటు, బీపీ, రెస్పిరేషను, స్వాలోయింగు, వామిటింగు ఇవి మనం అనుకుంటే జరగట్లా, ఆటోమేటికల్లీ జరుగుతున్నాయి. అవి ఇచ్చాడు చూడండి ఇక్కడ. కాబట్టి ఇన్వాలంటరీ అనగానే మిడిల్లో అబ్లాంగేటా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టిష్యూ హ్యావ్ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అన్నాడు. కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అంటే అది కంపల్సరీగా మజిల్ టిష్యూ అవ్వాలి. ఓకేనా? ఒకటి యాక్టిన్, ఇంకోటేమో మయోసిన్. రిలాక్స్ అవ్వడానికి రిలాక్సిన్ అన్నమాట. ఓకేనా? సో ఆన్సర్ ఏమవ్వాలి? బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద టు ద ఎగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫెర్టిలైజ్డ్? ఎగ్కి ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఏమైంది అన్నాడు. ఇట్ లీవ్స్ ఫర్ అబౌట్ 1 day అండ్ దెన్ డిస్ఇంటిగ్రేట్స్. ఒకరోజు ఆ ఎగ్ బతికుండిద్ది. ఎందుకంటే ఎగ్ కాలపరిమితి అంట 24 hours, అండం 24 గంటలు ఉండిద్ది. ఆ తర్వాత డిస్ఇంటిగ్రేట్. ఓకేనా? నో స్పర్మ్ దాని దగ్గరికి రాకపోతే రీజనరేట్ అయిపోయి ఎక్స్పెల్ అయిపోయి యూటరస్ లైనింగ్తో పాటు మెన్స్ట్రువల్లో బయటికి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గాన్స్ రిలీజ్ గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్ విచ్ స్టిమ్యులేట్స్ ద పిట్యూటరీ గ్లాండ్ టు రిలీజ్ గ్రోత్ హార్మోన్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి. పిట్యూటరీ గ్లాండ్ అనేది గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది ఎక్కడ ఉండిద్ది? బ్రెయిన్లో ఉండిద్ది. ఈ పిట్యూటరీ గ్లాండ్ని ఏమంటారు? మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇది చాలా వాటిని కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. అయితే పిట్యూటరీ గ్రంథిని కంట్రోల్ చేసేది ఏంటి అన్నాడు. హైపోథలామస్. అర్థమైందా? ఆన్సర్ ఏంటి? హైపోథలామస్. దీన్ని ఏమంటారు? సూపర్ మాస్టర్ గ్లాండ్ అంటారు. సూపర్ మాస్టర్ గ్లాండ్ అంటారు. పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అంటారు. ఇది మనకి గ్రోత్ హార్మోన్ కంట్రోల్ చేస్తుంది, ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని, లుటినైజింగ్ హార్మోన్ని, ఇలా చాలా రకాల హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. వాటన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? పిట్యూటరీ భాగం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ గ్రంథి ఇది మనకి బఠానీ ఎంత ఉంది సైజు మన బ్రెయిన్లో. తర్వాత, విచ్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ కనెక్ట్ మజిల్ టు బోన్ అన్నాడు. మజిల్ టు బోన్ అంటే దాన్ని టెండాన్ అనాలి. సో ఆన్సర్ ఏంటి? టెండాన్. తర్వాత, విచ్ పార్ట్ ఆఫ్ ది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎగ్ ఈజ్ ఫెర్టిలైజ్డ్ బై స్పర్మ్? ఏ పార్ట్లో ఎగ్ అనేది వెళ్ళిపోయి స్పర్మ్తో కలిసిద్ది అన్నాడు. అంటే ఫెర్టిలైజేషన్ జరిగేది ఎక్కడ? ఎఫ్ ఫర్ ఎఫ్, ఫాలోపియన్ ట్యూబ్. ఓకేనా? తర్వాత, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ అన్నాడు. ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? ఇదిగోండి, ప్రొటెక్షన్. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఎపిథీలియల్ టిష్యూ ప్రొటెక్టివ్ కవరింగ్స్గా, లైనింగ్స్గా పనిచేసేది. వాటర్ లాస్ కానీ, ఎంట్రీ ఆఫ్ ప్యాథోజెన్స్, అబ్జార్ప్షన్ని, ఈ మొత్తాన్ని కంట్రోల్ చేసేది అనమాట. ముఖ్యంగా కవరింగ్ అండ్ ప్రొడక్షన్. విచ్ పార్ట్ ఆఫ్ ది ఐ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ది ప్యూపిల్? ప్యూపిల్ని కంట్రోల్ చేసేది ఎవరు అన్నాడు. చూడండి, ఐరిస్ ప్యూపిల్ని కంట్రోల్ చేస్తుంది. సిలరీ మజిల్స్. సిలరీ మజిల్స్ లెన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? సో ఐరిస్ హ్యాజ్ సర్క్యులర్ రేడియల్ మజిల్స్ ఉంటాయి అన్నమాట. ఆన్సర్ ఈజ్ ఐరిస్. ఐరిస్లో కూడా ఏముంటాయి? సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బ్రైట్ లైట్ని చూసామనుకోండి, పీపుల్ ఏమైపోయింది? మన కంటిలోకి ఎప్పుడైతే బ్రైట్ లైట్ వచ్చిద్దో వెంటనే మన పీపుల్ ఏమైపోయింది? స్మాల్ అయిపోయింది. ఓకేనా? మీరు సినిమా హాల్కి వెళ్ళారు, అప్పటి వరకు డార్క్ వాతావరణానికి అలవాటు పడ్డారు.
వెంటనే సినిమా హాల్లో బ్రేక్ నుంచి బయటకు వచ్చారు, వెంటనే ఎక్కువ వెలుగు చూడంగానే మీ కళ్ళుని ఏం చేస్తారు, చిన్నగా తగ్గిస్తారు. దానికి కారణం ఏంటి, మీ ఐరిస్ పీపుల్ని స్మాల్ చేసింది అనమాట. ఐరిస్సే కంట్రోల్ చేసింది పీపుల్ని. అంత లార్జ్ లైటు అప్పటి వరకు డార్క్ రూమ్లో ఉన్నావు కాబట్టి వెంటనే ఎక్కువ కాంతి నీ కంటిలోనికి వెళ్తానికి ప్రయత్నం చేసిద్ది. అందుకే పీపుల్ చిన్నగా మారిద్ది అనమాట. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రిలేటెడ్ టు హ్యూమన్ ఫీమేల్స్ ఇన్ ద సేమ్ మేనర్ వాసెక్టమీ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్ మేల్స్ అన్నాడు. ఓకేనే, ఓకే. వాసెక్టమీ అంటే మగవాళ్ళకి చేసే ఆపరేషను, మరి ఆడవాళ్ళకి ట్యూబెక్టమీ. ఓకేనా, ట్యూబెక్టమీ అనమాట, గుర్తుపెట్టుకోండి. వాసెక్టమీ బ్లాక్స్ వ్యాస్ డిఫరెన్స్ అనమాట. మగవాళ్ళలో వ్యాస్ డిఫరెన్స్ అనే పైపుని బ్లాక్ చేస్తాడు, మరి ఆడవాళ్ళలో ఫాలోపియన్ ట్యూబ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెక్ట్ పాత్ ఆఫ్ ది ఎగ్ ఇన్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్? ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో కరెక్ట్ ఎగ్ పాత్ ఏంటి అన్నాడు. ఫస్ట్ ఓవరీ, యూటరస్ కాదు, ఫస్ట్ ఓవరీ. ఓవరీ తర్వాత వజీనానా కాదు, ఇది కూడా కాదు, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, ముందు ఓవరీస్లో ఓవరీ రిలీజ్ అయింది, అది ఫాలోపియన్ ట్యూబ్లో స్పర్మ్తో కలిసిద్ది, అక్కడి నుంచి గర్భసంచిలోకి వెళ్ళిద్ది, యూటెరస్ గర్భసంచి అంటారు. సో OFU, ఓవరీ, ఫాలోపియన్ ట్యూబ్, యూటెరస్ అనమాట. టూత్ ఎనామిల్, మన పంటిలో టూత్ ఎనామిల్ స్టార్ట్స్ కరోడింగ్ వెన్ pH ఇన్ ద మౌత్ ఫాల్స్ బిలో. మన నోట్లో pH వాల్యూ ఎంతకంటే తగ్గితే టూత్ డికే స్టార్ట్ అయ్యింది అన్నాడు. 5.5 లేదా కొన్ని చోట్ల 5.6 ఉండిద్ది అనమాట. ఓకేనా, 5.5 లేదా 5.6 గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బ్యాక్టీరియా ఫెర్మెంట్ షుగర్స్ అనేవి యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేసి మన నోట్ లోపల pH వాల్యూని 5.5 దగ్గర తీసుకొస్తాయి. అలా చదివినప్పుడు మన పంటి లోపల టూత్ ఎనామిల్ దెబ్బతిని క్యావిటీస్ వచ్చే ప్రాబ్లం ఉందన్నమాట. సో D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ కంట్రోల్స్ థింకింగ్ లెర్నింగ్ ఎబిలిటీస్ ఆఫ్ ది పర్సన్? థింకింగ్ అన్నాడంటే అది సెరిబ్రమ్, ఫోర్ బ్రెయిన్లో ఉండిద్ది. ఓకేనా, సెరిబ్రమ్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్ అనమాట. లార్జెస్ట్ పార్ట్, ఫోర్ బ్రెయిన్లో అతి పెద్ద భాగం. ఇక్కడ మనకి మెమోరీ, రీజనింగ్, స్పీచ్, వాలంటరీ యాక్షన్స్ ఇవన్నీ కంట్రోల్ చేయబడతాయి అన్నమాట. తర్వాత ఫిష్ హ్యావ్ హార్ట్స్ విత్ డాష్ చాంబర్స్ అండ్ దేర్ బ్లడ్ పాసెస్ త్రూ ద హార్ట్ ఓన్లీ డాష్ టైమ్స్ అన్నాడు. ఫిష్, ఓకేనా, మనిషికి 4 గుండెలు ఉంటాయి, గుండెలో 4 గదులు ఉంటాయి, మరి చేపకి 2 ఉంటాయి. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటి, చేప గుండెల్లో ఆ గదుల మధ్య బ్లడ్ ఎన్నిసార్లు పాస్ అయింది అన్నాడు, ఒకసారి పాస్ అయింది. సో ఆన్సర్ ఏంటి, డి ఆప్షన్. ఓకేనా, చేప గుండెలో 2 గదులు ఉన్నాయి, దేర్ బ్లడ్ పాసెస్ త్రూ ద ఈచ్ హార్ట్ ఓన్లీ వన్స్ అనమాట, ఒకసారి మాత్రమే ఆ గుండెలు గుండా ఆ గదులు గుండా పాస్ అయింది అనమాట. ఓకేనా, ఒక దాని పేరు ఆట్రియం, ఇంకో దాని పేరు వెంట్రికల్, ఒక కర్ణిక, ఒక జఠరిక అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సింగిల్ సర్క్యులేషన్, బ్లడ్ గోస్ టు ద హార్ట్ వన్స్ పర్ సైకిల్ అనమాట, ఒకసారి మాత్రమే వెళ్ళిద్ది. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సెక్రెటెడ్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్లడ్ అండ్ క్యారీడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అన్నాడు. డైరెక్ట్గా బ్లడ్లోకి రిలీజ్ అయ్యేది ఏంటి అన్నాడు. సెలైవా కాదు, బైల్ జ్యూస్ కాదు, ఎడ్రినలిన్. ఎడ్రినలిన్ ఈజ్ ద హార్మోన్ డైరెక్ట్లీ రిలీజ్డ్ ఇన్ టు బ్లడ్ అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సెలైవా, ఇంకోటి ఏంటి ప్యాంక్రియాటిక్ జ్యూసు, ఇంకోటి ఏంటి ప్యాంక్రియాటిక్ జ్యూసు, బైల్ జ్యూస్, ఇవన్నీ కూడా ఇంటూ డక్ట్ అనమాట, డక్ట్స్లోకి రిలీజ్ అయింది. ఓకేనా, ఎడ్రినల్ అలా కాదు, ఎందుకు, ఈ 3 ఎంజైమ్స్ అనమాట. మరి ఎడ్రినల్ అనేది హార్మోన్ డైరెక్ట్గా బ్లడ్ రిలీజ్ అయ్యిద్ది. ఓకేనా, ఎంజైమ్స్ మాత్రం ఇలాగా
అవి ఎక్కడ రిలీజ్ అవ్వాలో ఆ డక్టుల దగ్గర రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నాళగ్రంథులు వినాళ గ్రంథులు అంటారు, అదే అన్నమాట అక్కడ తేడా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ వ్యాసెక్టమీ? వ్యాసెక్టమీకి సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. ఇదిగోండి వ్యాస్ డిఫరెన్స్ పైప్. వ్యాసెక్టమీ అంటే వ్యాస్ డిఫరెన్స్ పైప్ అనమాట. ఇట్ బ్లాక్స్ ద వ్యాస్ డిఫరెన్స్ టు ప్రివెంట్ స్పెర్మ్ రిలీజ్. స్పెర్మ్ రీచ్ అవ్వకుండా వ్యాస్ డిఫరెన్స్ బ్లాక్ చేస్తామన్నమాట. నెక్స్ట్, విచ్ ఎంజైమ్ ప్రెసెంట్ ఇన్ సలైవా బ్రేక్ డౌన్ స్టార్చ్ అన్నాడు. సలైవాలో ఉండేది ఏంటి? అమైలేజ్. దీనికి ఇంకో పేరు ఏంటి? టయలిన్. ఓకేనా. ట్రిప్సిన్ అనేది ఏంటి? ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రోటీన్స్ బ్రేక్ చేసే హార్మోన్. పిప్సిన్ కూడా కడుపులో రిలీజ్ అయ్యి ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేసే హార్మోన్. లైపేజ్ అనేది ఫ్యాట్స్ మీద పనిచేసింది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎంఐలేజ్ బాగా పనిచేయాలంటే పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలి? 6.8 దగ్గర ఉండాలి. మన నోటిలో పిహెచ్ వాల్యూ 6.8 ఉంటే ఎంఐలేజ్ చాలా మంచిగా పనిచేసి కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ని చాలా మంచిగా మార్చిద్ది అనమాట. ఓకేనా. షుగర్స్ అన్న కార్బోహైడ్రేట్స్ అన్న ఒకటే. తర్వాత, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఆర్క్ విచ్ పార్ట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ రెస్పాన్సిబుల్ ఫర్ రిసీవింగ్ ట్రాన్స్మిటింగ్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి. రిసీవింగ్ ట్రాన్స్మిటింగ్ సిగ్నల్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై అన్నాడు. ఎక్స్టర్నల్ స్టిమ్యులై బయట వైపు నుంచి అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి? సెన్సరీ న్యూరాన్స్. మనం మాట్లాడుకున్నాం కదా, ఇక్కడేమో ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం? రిసెప్టార్, సెన్సరీ న్యూరాన్స్, స్పైనల్ కార్డ్, మోటార్ న్యూరాన్స్. ఇక్కడేమో చివరిగా మనకి ఏముండిద్ది? ఎఫెక్టార్ ఉండిద్ది. ఇక్కడేమో స్కిన్, ఇక్కడేమో మజిల్ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు రిసీవింగ్, ట్రాన్స్మిటింగ్. ఓకేనా. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై అన్నాడు. అంటే బయట వైపు నుంచి ఒక క్యాండిల్ దగ్గర చేయి పెట్టంగానే అది ఎక్స్టర్నల్ స్టిమ్యులై, హీట్. అది అనేది ఎక్స్టర్నల్ స్టిమ్యులై. అది ఫస్ట్ ఎక్కడికి వచ్చింది? సెన్సరీ న్యూరాన్ దగ్గరికి వచ్చింది. సో ఆన్సర్ ఏమవ్వాలి? సెన్సరీ న్యూరాన్ అవ్వాలి. ఓకేనా. తర్వాత, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఆఫ్ ది బాడీ హ్యూమన్ ఫీమేల్స్ ఎలా ఎఫెక్ట్ చేసిద్ది అన్నాడు. ఫిజికల్ బ్యారియర్ కాదు, టాక్సిక్ కాదు. ఓకేనా. ఎస్, దే ప్రివెంట్ మెచ్యురేషన్ ఆఫ్ ప్రైమరీ యూసైడ్ అనమాట. ఓకేనా. ఎక్సెల్ రిలీజ్ అవ్వకుండా ఆపేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. పిల్స్ కంటైన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి? ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ చెప్పాం కదా. ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, యూటిలైజింగ్ హార్మోన్. వీటిని సప్రెస్ చేస్తాయి. సప్రెస్ చేయడం వల్ల ఓవ్యులేషన్ తగ్గిపోయింది. ఓవ్యులేషన్ జరగదు. ఓవ్యులేషన్ అంటే ఓవ్యూమ్స్ విడుదలవ్వటం, అండాలు విడుదలవ్వటం. అండాలు విడుదలయ్యే ప్రక్రియనే కదిలిచ్చాం కాబట్టి అప్పుడు పిల్లలు పుట్టే అవకాశం తక్కువ. ఓకేనా. తర్వాత, విచ్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్ సర్వ్స్ యాజ్ ద ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అన్నాడు. ఫ్లూయిడ్ అన్నాడు. ఓకేనా. ఫ్లూయిడ్ అనగానే మనం ఏం చెప్పచ్చు? ఫ్లూయిడ్ అనగానే ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అనగానే ప్లాస్మా అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ప్లాస్మా మన బ్లడ్లో కణాలు మొత్తం ఏమో ఒక 45% ఉంటే ప్లాస్మా 55% ఉండిద్ది అనమాట. ఓకేనా. ఇక్కడ ఫ్లూయిడ్ క్యారింగ్ న్యూట్రియంట్స్ ఇక మొత్తం ఉంటాయి అన్నమాట. ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అంటే మనం ప్లాస్మా పెట్టాలి. ఓకేనా. హార్మోన్స్, వేస్ట్లు మొత్తం కంట్రోల్ అవుతాయి. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేటెట్స్ అన్నీ ఈ 45%లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ విల్లీ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ అన్నాడు. స్మాల్ ఇంటెస్టైన్ లోపల మనకి విల్లీ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఉండిద్ది. ఓకేనా. ఇవి ఏం చేస్తాయి అని అడిగాడు, చూద్దాం. ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా అన్నాడు. కరెక్టే. లోపల చిన్న పేగు లోపల మనం తీసుకున్న ఫుడ్ నుంచి అబ్జార్ప్షన్ జరిగేటప్పుడు ఎప్పుడైతే ఈ వెల్లై ఉంటాయో వీటి వల్ల ఏమైద్ది? సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, కంటైన్స్ బ్లడ్ వెజల్స్ అన్నాడు. కరెక్టే. హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రీషన్ అన్నాడు. కరెక్టే. కాదు, ఎక్స్క్రీషన్ సహాయపడదు. అబ్జార్బ్
డైజెస్టెడ్ న్యూట్రియంట్స్ అన్నాడు, ఇది కరెక్టే. సో ఏబిడి కరెక్ట్ అనమాట. ఓకేనా. చిన్నపేగు లోపల విల్లై అనే స్ట్రక్చర్ ఉండటం వల్ల సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉండిద్ది. అవి ఉండటం వల్ల వాటిలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అబ్జార్బ్డ్ డైజెస్టెడ్ న్యూట్రియంట్స్ అనమాట. అబ్జార్ప్షన్ బాగా జరిగింది. ఓకేనా. ఎందుకంటే ఆ విల్లై సర్ఫేస్ ఏరియా పెరిగిపోవటం వల్ల మంచి బ్లడ్ క్యాపిలరీస్ని అవి కలిగి ఉండటం వల్ల మంచిగా న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకోగలవు. కానీ ఎక్స్క్రీషన్కి దానికి సంబంధం లేదు. ఓకేనా. ఒక్క నిమిషం, లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ యానిమల్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేటింగ్. యానిమల్స్లో మేటింగ్ జరగాలి అంటే ఓకేనా, ముఖ్యంగా ఏముండాలన్నాడు. ఏముండాలి? యానిమల్స్లో ఒక యానిమల్ మరొక యానిమల్తో మెచ్యూర్ అవ్వాలి అంటే ఫిజికల్ మెచ్యూరిటీ ఉండాలి. ఓకేనా. ఒక జీవి మరొక జీవి వృద్ధి పొందింది అని చెప్పి ఆ జీవులకి అర్థమైంది అనమాట. యానిమల్స్ మస్ట్ రీచ్ పొబర్టీ. ఓకేనా. సెక్షువల్ మెచ్యూరిటీ టు ప్రొడ్యూస్ గేమెట్స్ అనమాట. అంటే యానిమల్స్ అనేవి గేమెట్స్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే అంటే పురుష అంటే జీవుల్లో, జంతువుల్లో మగవి ఆడవి వాటికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక జీవితో మరొక జీవి కలవాలి అంటే ఫిజికల్ మెచ్యూరిటీ ఉండాలి. అప్పుడే అవి వాటిని కలగలవు అనమాట. ఓకేనా. లేకపోతే కష్టం అనమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, చాలామంది సెక్షువల్ మెచ్యూరిటీ ఇమ్మెచ్యూరిటీ అనుకుంటారు. కాదు, సెక్షువల్ ఇమ్మెచ్యూరిటీ ఏంటి? ఫిజికల్ మెచ్యూరిటీ అనమాట. ఓకేనా. సామాన్యంగా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెద్దవాళ్ళు అయ్యారు అన్న తర్వాత పురుషులు స్త్రీలు కలవాలి, అంతే తప్ప ముందే కలవకూడదు. ఆ పెద్దవాళ్ళు అయ్యారన్న ఆలోచన ఫిజికల్ మెచ్యూరిటీ ద్వారా వచ్చింది. ఓకేనా. తర్వాత, మైనర్ సర్జికల్ ప్రొసీజర్ దట్ ప్రివెంట్స్ స్పర్మ్ మిక్సింగ్ విత్ సెమన్ అనమాట. ఇది కరెక్ట్ డెఫినేషన్ అనమాట. ఓకేనా. మనకి సెమన్ ఎక్కడ వస్తుంది? కోపర్స్ గ్లాండ్స్, ప్రోస్టేట్ గ్లాండ్, ఓకేనా, సెమినల్ వెసికల్స్, ఇలాంటి గ్లాండ్స్ నుంచి కొంత ఫ్లూయిడ్ వచ్చి స్పెర్మ్కి కలవాలి. స్పెర్మ్ని ఎక్కువ దూరం ప్రయాణింప చేయాలి కాబట్టి. సో వ్యాస్ డిఫరెన్స్ నుంచి వచ్చే స్పెర్మ్ ఈ 3 గ్రంథుల నుంచి వచ్చిన ఫ్లూయిడ్తో కలవాలి. అయితే ఎప్పుడైతే మనం ఈ మైనర్ సర్జికల్ ప్రాసెస్ చేస్తామో ఈ పైపుని ఆపేస్తాం కాబట్టి ఈ స్పెర్మ్ దేంతో కలవదు? సెమెన్తో కలవదు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. స్పెర్మ్ వెళ్ళి సెమెన్తో కలవదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ గ్రంథుల నుంచి విడుదలైన ఫ్లూయిడ్స్తో కలవదు. ఓకేనా. కాబట్టి ముఖ్యంగా ఏ పైపుని ఆపేస్తాం? వ్యాస్ డిఫరెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని వ్యాసెక్టమీ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఈ వ్యాస్ డిఫరెన్స్ పైపు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండిద్ది? ఎపిడైడిమిస్ భాగం నుంచి యురెత్రా అనుకుండిద్ది అనమాట. మన మేల్ పర్సన్స్లో యూరిన్ ఎలా బయటకు వచ్చింది? యురెత్రా ద్వారానే బయటకు వచ్చింది. మనకి యూరిన్ బయటికి రావాలన్నా స్పెర్మ్ బయటికి రావాలన్నా మేల్ పర్సన్స్లో ఒకటే పైప్ ఉండిద్ది, దాని పేరే యురెత్రా. సో ఎపిడైడిమిస్ని యురెత్రాని కలిపే పైప్ని ఏమనాలి? వ్యాస్ డిఫరెన్స్ అనాలి. దాన్ని ఆపేయటమే వ్యాసెక్టమీ ఆపరేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్, మెయిన్ థింకింగ్ పార్ట్ అన్నాడు. అంటే ఫోర్ బ్రెయిన్ అంటే సెరిబ్రమ్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ టైప్ ఆఫ్ ఏ కనెక్టివ్ టిష్యూ కానిదేంటి అన్నాడు. ఎపిథీలియం ఈజ్ నాట్ ఏ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్లాండ్స్ యాడ్ దేర్ సెక్రీషన్స్ టు మేక్ ఈజియర్ ట్రాన్స్పోర్ట్ అండ్ టు ప్రొవైడ్ న్యూట్రిషన్ ఫర్ స్పర్మ్ అన్నాడు. ఇందాకే చెప్పాను మీకు, స్పర్మ్కి కొంత ఫ్లూయిడ్ని కలపటానికి ఏ గ్రంథులు రిలీజ్ చేస్తాయి అన్నాడు. ఓకేనా. ఏ గ్రంథులు? ఇదిగోండి, ప్రోస్టేట్ గ్లాండ్, సెమినల్ వెసికల్స్. ఇవి ఏం చేస్తాయి? ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఆ స్పెర్మ్కి న్యూట్రిషన్ అందించడానికి కొన్ని ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తాయి. వాటిని మనం ఏమంటాం? సెమన్ అంటాం. ఓకేనా. ప్రోస్టేట్ పౌరుష గ్రంథి, సెమినల్ వెసికల్స్, ఈ గ్రంథులు స్పెర్మ్కి ఆ ఫ్లూయిడ్ని కలుపుతాయి.
ఇన్ యానిమల్స్ సెన్సిటివిటీ ఆర్ రెస్పాన్సివ్నెస్ ఈజ్ మెయిన్లీ కంట్రోల్డ్ బై అన్నాడు. ఓకేనా. సెన్సిటివిటీ, రెస్పాన్స్ అంటే దేనికైనా ఒక జంతువు రెస్పాన్స్ అవ్వాలి అంటే దాంట్లో న్యూరాన్స్ పనిచేయాలి, నర్వస్ సిస్టమ్. మనం కూడా అంతే, ఒక చేతిని ఎత్తాలంటే నాకు స్టిమ్యులస్ పనిచేయాలి. సో నా సిస్టమ్ మొత్తం రెస్పాన్స్ అవ్వాలంటే న్యూరాన్స్ ద్వారా జరిగింది కాబట్టి నర్వస్ సిస్టమ్. తర్వాత ఫెర్టిలైజేషన్ ఇన్ ఫీమేల్స్ అక్కర్స్ ఇన్ విచ్ రీజన్ ఆఫ్ ది రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నాడు. ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరిగిద్ది? ఫాలోపియన్ ట్యూబ్లో జరిగిద్ది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇదిగోండి కంపారిజన్ ఇచ్చాడు, మ్యాచింగ్. జాగ్రత్తగా చూడు. లెగ్మెంట్స్ అన్నాడు. ముందు నాకు తెలిసింది పట్టుకుంటాను. లెగ్మెంట్స్ బోన్ టు బోన్ అనమాట. సి దానికి 4. సి దానికి 4 యాడ్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఆన్సర్ సి. ఒక్క ఆప్షన్తో పెట్టేయచ్చు. ఓకేనా. టెండాన్స్ అన్నాడు, మజిల్ టు బోన్. నెక్స్ట్ స్కెలిటల్ టిష్యూ అన్నాడు. స్కెలిటల్ టిష్యూ అంటే సపోర్ట్ని ప్రొవైడ్ చేసిద్ది. ఓకేనా. సో బి దానికి 2. యారియులర్ టిష్యూ అన్నాడు. ఫిల్స్ స్పేసెస్ బిట్వీన్ ఆర్గాన్స్ అన్నాడు. ఇది కరెక్ట్. ఆర్గాన్స్ మధ్య ఉన్న స్పేసెస్ని ఫిల్ చేస్తుంది అనమాట యారియులర్ టిష్యూ. సో సి దానికి, ఏ దానికి ఏంటి 1 అనమాట. ఎస్, ఇదే కరెక్ట్. మంచి క్వశ్చన్ అనమాట. తర్వాత ఇన్ హ్యూమన్ ఫీమేల్ ఎగ్ ఈజ్ నాట్ ఫెర్టిలైజ్డ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ విల్ టేక్ ప్లేస్ అన్నాడు. ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వకపోతే ఏం జరిగిద్ది అన్నాడు. ఏం జరిగిద్ది? మెన్స్ట్రుయేషన్ జరిగిద్ది. చెప్పాను కదా, ఎఫ్ జరగలేదు అంటే ఎం జరిగిద్ది. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ నర్వస్ టిష్యూ. నర్వస్ టిష్యూకి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అన్నాడు. ఎగ్జాంపుల్ బ్రెయిన్ స్పైనల్ కార్డు కరెక్టే. సెల్స్ ఆర్ కాల్డ్ నర్వ్ సెల్స్ ఆర్ న్యూరాన్స్ అంటారు, కరెక్టే. న్యూరాన్ ఈజ్ మేడప్ ఆఫ్ యాక్సాన్ డెండ్రైట్స్, కరెక్టే. ఆన్సర్ ఇదే అవ్వాలి. నర్వ్ సెల్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ లెంత్ అన్నాడు, తప్పు. మన బాడీలో లాంగెస్ట్ సెల్ ఏంటి? న్యూరాన్. ఓకేనా. కాబట్టి ఏ మాత్రమే రాంగ్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గాన్స్ ప్రజెంట్ ఇన్ చెస్ట్ క్యావిటీ. చెస్ట్ క్యావిటీలో ఉండేది ఏంటి? ఏముంటాయి చెస్ట్ క్యావిటీలో? లంగ్స్ ఉంటాయి. సో లంగ్స్ ఇస్ ద ఆన్సర్. ఇన్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ వేర్ డస్ ద స్పెర్మ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ అన్నాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. స్పెర్మ్ ఫార్మేషన్ ఎక్కడ జరిగిద్ది అన్నాడు. టెస్టిస్లో జరిగిద్ది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. స్పెర్మ్ బ్రతకాలంటే టెంపరేచర్ ఎంత ఉండాలి? 3 degrees Celsius తక్కువ టు బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్ కన్నా 3 degrees Celsius తక్కువ ఉండాలి. 2 to 3 అనమాట. ఓకేనా. నెక్స్ట్ విచ్ టిష్యూ ఈజ్ స్పెషలైజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ర్యాపిడ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ దట్ ఎనేబుల్స్ మజిల్ మూమెంట్స్ అన్నాడు. ఇంపల్స్ అన్నాడు అంటే అదే టిష్యూ అవ్వాలి, నర్వస్ టిష్యూ అవ్వాలి. ఓకేనా. ఇది ఇంపల్స్ పంపిస్తేనే ఆ ఇంపల్స్ తీసుకున్న మజిల్ మూమెంట్ చేస్తుంది. కాబట్టి ఎనేబుల్ మజిల్ వీ నీడ్ నర్వస్ టిష్యూ. నర్వస్ టిష్యూ లేకుండా మజిల్ టిష్యూ పని ఉండదు. ఎన్ లేకుండా ఎం ఉండదు. ఎన్ ఎం రెండు పక్క పక్కనే ఉంటాయి. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ హ్యాజ్ థిక్ ఎలాస్టిక్ వాల్స్ విత్ స్టాండ్ హై ప్రెషర్ అన్నాడు. విచ్ బ్లడ్ వెజల్ ఓకేనా థిక్గా ఉండిద్ది అన్నాడు. థిక్గా ఉండిద్ది అంటే ఏంటి? ధమనులు, ఆర్టరీ. ఆర్టరీ అంటే ధమనులు. ధమనుల గోడలు చాలా థిక్గా ఉంటాయి అన్నమాట. ఆర్టరీస్ అంటే ఏం చేస్తాయి? హార్ట్ నుంచి బ్లడ్ని వేరే శరీర భాగాలకి తీసుకెళ్తాయి. హార్ట్ నుంచి తీసుకెళ్తున్నాయి కాబట్టి హై ప్రెషర్ కావాలన్నమాట. ఓకేనా. అవి ఎలా ఉంటాయి? థిక్గా ఉంటాయి. థిక్ ఎలాస్టిక్ వాల్స్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ బైల్ ఇన్ హ్యూమన్ డైజెషన్ అన్నాడు. బైల్ అనగానే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ముఖ్యమైన పని ఏంటి అంటే ఫ్యాట్.
ఓకేనా. ఫ్యాట్ని బాగా డైజెషన్ చేసేది ఏంటి అంటే బైల్ అనమాట. బైల్ అనేది ఎంజైమ్స్ లేని జ్యూస్ అనమాట. ఎక్కడుంది? గ్లూకోజ్ కాదు, ప్రోటీన్స్ కాదు, సలైవా కాదు, ఇదిగోండి ఫ్యాట్. చూసారా, ఒక్క పదం పట్టుకున్నాను అంతే. టు మేక్ ఫుడ్ ఆల్కలీన్, ఫుడ్ని ఏం చేస్తుంది? ఆల్కలీన్గా మారుస్తుంది. ఎసిడిక్ నేచర్లో ఉన్న ఫుడ్ని ఆల్కలీన్గా మారుస్తుంది. బ్రేక్ డౌన్ లార్జ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్, పెద్ద పెద్ద ఫ్యాట్ మాలిక్యూల్స్ని చిన్నగా మార్చిద్ది అనమాట. ఓకేనా. బైల్ అనేది బైల్ జ్యూస్ అనేది ఆల్కలీన్ నేచర్ కలిగి ఉండిద్ది, బేసిక్ నేచర్ కలిగి ఉండిద్ది. దాని పిహెచ్ వాల్యూ 7.2 నుంచి 7.8 మధ్య ఉండిద్ది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్యాంక్రియాస్లో రిలీజ్ అయ్యే రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ చక్కగా పనిచేయాలి అంటే ఇక్కడ లివర్ నుంచి విడుదలయ్యే బైల్ జ్యూసు మంచిగా రిలీజ్ అవ్వాలి. ఇది ఆ ఫుడ్ని ఆల్కలీన్గా మారిస్తే ఆ తర్వాత ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ వాటి మీద బాగా పనిచేస్తాయి. ఒకవేళ ఇది సరిగ్గా రిలీజ్ అవ్వలేదంటే ఇవి ఎసిడిక్ నేచర్లో ఉండిద్ది. ఎసిడిక్ నేచర్లో ఉన్న ఫుడ్ మీద ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన ఎంజైమ్స్ సరిగ్గా పనిచేయవు. ఓకేనా. కాబట్టి కడుపును దాటి ప్యాంక్రియాస్ దగ్గరికి వెళ్ళే ముందు లివర్ నుంచి విడుదలైన బైల్ జ్యూస్ మంచి రోల్ని ప్లే చేస్తుంది. ఓకేనా. తర్వాత వై ఆర్ ద టెస్టీస్ పొజిషన్డ్ ఎక్స్టర్నల్లీ రేదర్ దెన్ ఇన్సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ. అబ్డామినల్ క్యావిటీలో కాకుండా బయట వైపు ఎందుకు టెస్టీస్ని పెట్టాడు? దేవుడు సృష్టే కదా అది, ఎందుకు పెట్టాడు అన్నాడు. ఎందుకు? టు మెయింటైన్ ద లోయర్ టెంపరేచర్ ఫర్ స్పెర్మ్ ఫార్మేషన్ అనమాట. స్పెర్మ్ ఫార్మేట్ అవ్వాలంటే టెంపరేచర్ తక్కువ ఉండాలి కాబట్టి బయట వైపు పెట్టాడు, ఎక్స్టర్నల్లీ. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గాన్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ అన్నాడు. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే స్పైనల్ కార్డ్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత విచ్ గ్లాండ్ సెక్రేట్స్ గ్రోత్ హార్మోన్ అన్నాడు. గ్రోత్ హార్మోన్ సెక్రేట్ చేసేది ఎవరు? పిట్యూటరీ గ్లాండ్. దీన్ని కంట్రోల్ చేసేది ఎవరు? హైపోథలామస్. ఓకేనా. టూత్ ఎనామిల్ మేడప్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సియాపెటైట్ ఇదనమాట. స్టార్ట్స్ డికేయింగ్ వెన్ pH ఇన్ మౌత్. సో టూత్ ఎనామిల్ పాడైపోవాలంటే pH వాల్యూ ఎంత ఉండాలి? 5.5. దానికి కారణం ఏంటి? కాల్షియం హైడ్రాక్సిపెటైట్. దాని కారణం వల్ల అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక వచ్చిన 508 క్వశ్చన్ ఉంది కదా, సేమ్ అది ఒకటే అనమాట, రిపీట్ అయింది. నెక్స్ట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మూమెంట్స్ ఈజ్ బ్రాట్ అబౌట్ వాలంటరీ మజిల్స్ అన్నాడు. వాలంటరీ మజిల్స్ అంటే అవి స్కెలిటల్ మజిల్స్. అన్నాడు. వాలంటరీ అంటే నేను అనుకుంటే కదిలిస్తున్నాను. మూమెంట్ ఆఫ్ హార్ట్ కాదు, స్టమక్ వాల్స్ కాదు, ఇంటెస్టైన్స్ కాదు. పేగుల లోపల, కడుపు లోపల, హార్ట్ లోపల నేను అనుకుంటే కదిలించలేనుగా, కానీ నాలుకని నేను అనుకుంటే కదిలించవచ్చు. కాబట్టి ఇదేమవ్వాలి? వాలంటరీ అవ్వాలి. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడతో నేను వీడియోని ఫినిష్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద పార్ట్ 2 అనమాట. ఇక్కడతో పార్ట్ 2 ఫినిష్ అయింది. 5:38 నుంచి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా. చాలా వరకు క్వశ్చన్స్ మనకి రిపీట్ అవుతున్న క్వశ్చన్సే కొత్త రకంగా అడుగుతున్నాడు, వాటిని మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. లాస్ట్ వీడియోలో మనం ఎన్ని క్వశ్చన్స్ అయితే చూసామో ఇక్కడ కూడా అన్ని క్వశ్చన్స్ మనం చూసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ని కూడా థర్డ్ వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సమయం తక్కువ ఉంది కాబట్టి ఫైనల్ వీడియో అనుకోండి, ఇక అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా. సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.